హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లాగా పౌడర్ చేశాను. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసి అందులో కలుపుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు, కొరియాండర్ పౌడర్, కారం, పసుపు ఇవన్నీ కలిపి మన ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ కూడా వేసానండి. ఇవన్నీ కలిపి ఇట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసి అంటే ఆ మష్రూమ్స్కి అంతా పట్టించాలన్నమాట అట్లాగా. సో అది పట్టి అట్లాగా ఊరుతుంది అనమాట, మ్యారినేట్ అవుతుంది. సో వేరే ప్యాన్లో నేను కొంచెం బటర్, ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాచీ, లవంగం, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కసూరి మేతి మస్ట్ అండి. అది డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అబ్బా సూపర్ ఉంది కూర మాత్రం. అలానే ఇవన్నీ కొంచెం వేయించుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా మష్రూమ్ గ్రేవీ అదంతా అందులో వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టాను అనమాట. ఇది మష్రూమ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది కాబట్టి నాకైతే 5 మినిట్స్లో ఉడికిపోయిందండి మష్రూమ్ అంతా. కొంచెం అది ఫస్ట్లో అది ఏంటి ఆయిలీగా ఇట్లా ఉంది అని అనిపించింది కానీ, బట్ అలా కుక్ చేసాక మాత్రం స్మెల్ అదిరిందండి. కసూరి మేతి వేసాం కదా, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా సూపర్ హిట్ అయిందండి ఈ కూర మాత్రం. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది ఏ గ్రేవీ కర్రీ కావాలి అన్నప్పుడు, అంటే మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు, లేదా అంటే ఎనీ బిర్యానీస్, పలావ్స్, దానికి చాలా బాగుంది. మంచి కాంబినేషన్ అండి. నేనైతే రోటీతో సర్వ్ చేశాను. ఇది రోటీతో కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉప్పు వేసాను అనమాట. నేను ముందుగా ఉప్పు వేయలేదు. ఈ ఉప్పు వేసుకొని ఇక్కడ కారం అన్నీ సరిపోయాలేవా కన్సిస్టెన్సీ చూసుకొని ఒక్క నిమిషం అయ్యాక ఆఫ్ చేశానండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేశాను. అంతేనండి. నేను రోటీతో సర్వ్ చేశాను అని చెప్పాను కదా, చాలా బాగుంది. బాగా నచ్చింది యాక్చువల్లీ కూర అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.